జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు నువ్వే మాట్లాడావు, రేపు చేస్తారా, నిన్ను ఎవరైనా చేశారా, నన్ను ఎవరైనా రేపు చేస్తారా, ఒకటి రెండు రేపులకే నువ్వు మాట్లాడావు. సిగ్గుపడండి రోజా గారు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకు సిగ్గుపడండి. ఆ రోజు ఒక మంత్రి స్థానంలో, శాసనసభ్యుల స్థానంలో నువ్వు ఉండి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశావు. ఈరోజు ఎవరన్నా తప్పు చేస్తే శిక్షిస్తూ ఉన్నారు. ఈరోజు అభినందించాల్సింది పోయి నువ్వు ఏది పడితే మాట్లాడతావా? ఆ రోజు నీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళపైన అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికి కూర్తవేటు దూరంలో ఒక భార్య పైన అత్యాచారం జరిగితే భర్త ముందరే కనీసం చర్యలు తీసుకోలేదు మీ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు మీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దమనకాండ జరిగింది మహిళలపైన. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంది, శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలంటే తాట తీస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు నోరుంది కదా అని చెప్పి ఎప్పుడు బురద జల్లాలని బురద జల్లుతూ ఉంటే బురదలోనే మీ నగర నియోజకవర్గ ప్రజలు నిన్ను పాతి పెట్టేస్తారు.